ఉదయాన్నే గేరకాల పులుసేసుకుని ఎగ్గాపంలోకి తింటుంటే నా సామిరంగా సరిగ్గా ఉంటది మావా. అవును మావా, రేణుగుంటలో కట్టెల పొయ్యి మీద చేసే ఈ ఎగ్గాపాలు అలానే గేరకాల పులుసు తాగడానికి కొన్ని వందల మంది అయితే వస్తుంటారు. నేను 2 years బ్యాక్ అయితే ఇక్కడికి వచ్చి తిన్నాను మావా. చాలా రోజులు అయిపోయిందని మళ్ళీ ఈ రోజు అయితే వచ్చేసాను. ఈ హోటల్ వచ్చేసి ఒకప్పుడు మామూలు హోటలే మావా. ఎప్పుడైతే మంచు లక్ష్మి, మోహన్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ వచ్చారో అప్పటి నుంచి ఇది స్టార్ హోటల్ గా మారిపోయింది. తిరుపతిలో బీటెక్ చదివే రోజుల్లో ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కరెంట్ తీగ షూటింగ్ అయితే జరుగుతూ ఉండింది మామ తిరుపతిలో. అప్పుడు వచ్చారు రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి ఇక్కడికి. ఒకవేళ మీరు ఈ హోటల్ గనక 9 గంటలకు పైన వచ్చారంటే ఈ మటన్ గేరకాలు అయితే అస్సలు ఉండదు మామ, కంప్లీట్ గా అయిపోతుంది. దీని కాస్ట్ వచ్చేసి 230 రూపీస్ అయితే తీసుకుంటారు మామ. పెద్ద సైజు ముక్కలు 4 వేస్తారు. అలానే పులుసు ఎంత కావాలన్నా పోస్తారు. వత్తో కాదో కామెంట్ చేయండి. ఉదయాన్నే ఈ చలిలో వేడి వేడిగా పొగలగక్కే ఈ గేరకాలని ఎగ్గాపంలోకి నంజుకొని తింటుంటే ఉనింది మామ. టేస్ట్ అయితే అద్దిరిపోయిందంతే. మా ఫ్రెండ్ సాయికేమో ముక్కలు ఫుల్ గా వేసారు కానీ అందులో ఎముకలే ఎక్కువగా ఉన్నాయి. నేను చాలా చోట్ల ఈ గేరకాలను అయితే తిన్నాను మామ. అందరూ దీన్ని సరిగ్గా వండలేరు. ఒక్కసారి కనుక మంచిగా చేస్తే ఇదున్నంత టేస్ట్ ఇంకేది ఉండదు. ఇంకా చూడండి మామ, ఎంత మెత్తంగా ఫ్లఫీగా ఉందో. సూపర్ గా ఉండింది. ఊడ్చి పారేసాను అంతే. టేస్ట్ అయితే బాగుంటుంది కానీ రేట్లే చాలా ఎక్కువ మామ. మీకు వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక ఉంటాను, బాయ్.